హాయ్ గైస్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్. మామూలుగా యూట్యూబ్లో అయితే కానీ భూవి చౌదరి కానీ నా నెంబర్తో సెర్చ్ చేసినా కూడా మీకు మామూలు కనిపిస్తుంది యూట్యూబ్లో మామూలు కీవర్డ్స్ ద్వారా. దాంతోపాటు ఈరోజు మనం ఏంటంటే సిరిపు కొట్టాలా, కొట్టాలనా కొట్టాల సిరిపు బెలుగు మండలము సిరిపు కొట్టాలంటే మా ఊరు పక్కనే. సో ఇటు సైడ్ మామూలు అన్న కోసం వచ్చాను ఈరోజు, వెంకటరమణ అన్న కోసం. వాళ్ళ బావగారు, మీరు దబ్బరలే కదా చూస్తే ఇవి 2 ఏళ్ళు చెట్టు ఇంకా పంట ఉంటే కానీ 20 నుంచి 25 కేజీలు చిన్నగా దరిద్రంలో దరిద్రం అంత పట్టుకునేట్లున్న స్టామినా. చెట్లు కూడా కాయలు కూడా ఏంటంటే బాగా లావు ఉన్నాయి, రౌఫ్ సార్వే. ఇవి భగవాన్ మొక్కలే, గూటీలు అదే మదర్ ప్లాంట్ నుంచి వచ్చిన కొమ్మలు ఇవి. సో దీంట్లో లైట్గా విల్ట్ వచ్చింది. ఈ విల్ట్ ఏంటంటే మామూలు సాయిల్ కండిషన్స్ మెయిన్ అనమాట విల్ట్ రీజన్, చెట్ల నుంచి వచ్చేదాంతో పాటు విల్ట్. సో ఇక్కడ మామూలు వీళ్ళు డ్రింకింగ్ చేశాక చెట్టు అనేది చచ్చిపోయిందని చెప్పే కదా ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను, చూడండి మీకు గుర్తుందో లేదో. సో వేర్లు కూడా గాలికి వెళ్తే మళ్ళీ ఏర్లు అయ్యి మళ్ళీ అంట్లు వస్తాయి కదా. ఈ చెట్టు అంతా చచ్చిపోయింది. విల్ట్ అనేది ఏర్లకు రాదనడానికి ప్రూఫ్ ఏంటంటే ఇగో ఇది చూడండి, ఏర్లు తీసేశారు. ఏర్లు తీసేస్తే ఏర్లు ఇదేంటంటే వీళ్ళు ఇట్లా చుట్టూ డ్రింక్ ఇది చేసినప్పుడు గాడి కొట్టినప్పుడు ఏర్లు అనేది బయటకు వస్తే దానికి మళ్ళీ అలా చెట్టు అంట్లు వచ్చింది చూడండి. చెట్టు చచ్చిపోయింది. సో కానీ ఈ ఏర్లకి మళ్ళీ వచ్చిందంటే వేర్లకి విల్ట్ రాదని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇదేమన్నమాట ప్రూఫ్. సో మనం అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, ఇది మామూలుగా వేరంట్లు అంటారు అన్నమాట దీన్ని. ఇది కూడా ఒక మెథడ్ దానిమ్మ చెట్లు అంట్లు కట్టుకోవడానికి. సో ఆ రకంగా ఇది బతికింది చూడండి. సో చెట్టు ఇదంతా చచ్చిపోయింది. ఇప్పుడు అదంతా మళ్ళీ కొత్తగా ఎగురులు వచ్చినాయి. ఇక్కడ అక్కడక్కడ కనపడుతుంది కానీ వీళ్ళు డ్రింకింగ్ చేశారు దీనికి. సో ఇదేంటంటే లేట్ అయిపోయింది. మిగతా దాంట్లో కొంచెం ముందు చేస్తే కొంచెం చెట్లు నిలబడినాయి. సగం చచ్చిపోయింది, అక్కడ నుంచి అటుకి నిలబడింది. ఆ కొమ్మ తీసేసేయండి అన్న. ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ ఎఫెక్ట్ అయిందో కొమ్మ తీసేస్తే ఇంక వేరే దానికి ఉండదు. సో దీనికి మెయిన్ ఏంటంటే మీరు ఈడ పోసే కన్నా కూడా చెట్టు కాండానికి ఆడబోయాలి, పైన పోసే చెట్టు లోపలికి బాగా పట్టుకుంటుంది. ఈడుంది కదా, ఆడ పోసినారు అనుకోండి అంత దిగుతుంది కిందకి. చెట్టు మామూలు కాండం తడిస్తే బాగా రిజల్ట్ ఉంటుంది. ఇవి మామూలుగా ఇప్పుడు పంటకు పోతారు ఈ నెక్స్ట్ మంత్. వీళ్ళు ఏంటంటే బాగా మామూలు చెరువు మట్టి కూడా తోలిచ్చారు. దీన్ని మామూలుగా అంతా దీన్ని ఎగేయాలన్నమాట, వీళ్ళు ఎగేసుకుంటారు దీన్ని. సో దాంతోపాటు ఇది బోధలన్నీ జేసీబీతో ఎగే ఇచ్చారన్నమాట. ఇదంతా మామూలు చూస్తే కానీ అంతా ఫుల్ డౌన్, ఇంకా నీళ్ళు ఎక్కడ నిలబడవు. ఇంతకుముందు మామిడి తోట ఉన్నాయి మన్నీడా లేదు కదా, మామిడి చెట్టు ఉంటే ఓకే. చెట్లు చూడండి బాగా 2 ఏళ్ళ చెట్లు అంటే బాగా స్టెమ్లు అయితే బాగా పెరిగినాయి. కొంచెం వాటర్ సూట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. వైట్ రిమూవ్ చేసుకుంటే చెట్టు బాగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. బాగా గాలి ఆడితే తెగులు తక్కువ ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇవి చూడండి. ఇంకేమన్నా మీకు ఏమన్నా బ్లైట్ అక్కడక్కడ చూపించారు. ఎక్కడ కొమ్మల మీద అయితే లేదు, ఆకుల మీద ఉంది. కొంచెం కంట్రోల్ అవుతుంది. బాగా ఫుడ్ పెట్టుకుంటే కన్నా ఈ కండిషన్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఇవి చూడండి, చెట్లు కూడా ఇంతలా ఉన్నాయి స్టెమ్ములు. వీళ్ళు ఇంతకుముందు పువ్వు ఇచ్చినట్టున్నారు. పువ్వు ఇచ్చినాడు ఏం చేస్తారంటే వర్షాలు పడి కారిపోతుందంటే దానికి ఏంటంటే మనం జాజి కానీ ఎర్రమని కానీ కలిపి పూసుకుంటే కన్నా చెట్లకి నిలబడుతుంది అన్నమాట ఎక్కువ రోజులు చెట్టు మీద. అది ఇంకా అదేంటంటే కొంచెం దాని గుణం కూడా ఉంటుంది, కాయని మంచి గుణం. సో సున్నం, ఈ మైలుతో సున్నంతో పాటు అది చేసుకుంటే కానీ సరిపోతుంది. మెయిన్ వాటర్ సూట్స్ చిక్కు ఎక్కువ ఉంది, అంతేగాని చెట్లు అయితే బాగున్నాయి. సో అదైతే మనం చేసుకోవాల్సింది. మళ్ళీ ఇప్పుడు కటింగ్ చేసి పంటకు పోయేటప్పుడు కాకుండా ఇంకొకటిసారి పంటకి ఇప్పుడు వాటర్ పెట్టేసుకుని కొన్ని రోజులు పంటకు పెట్టేసుకుంటే నీకు బాగా కాయలు చూడండి ఎన్ని కాయలు, అసలు చాలా వీకేసినారు వీళ్ళు. అయినా కూడా ఇంతలా కాయలు ఉన్నాయి. వీళ్ళు దాంట్లో ఈ రోజు దాంట్లో ఏంటంటే సైజులు వస్తాయి, బాగా అవుటర్ని వస్తాయి కాయలు. అదేంటి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మామూలుగా ఏంటంటే వాటర్ కూడా ఈడ కూడా ఇట్లా గాడీలు కొట్టుకో, మనం కిందకి నీళ్ళు పడతాయి కదా, ఇట్లా గాడి కొడితే అవతల నుంచి అవతలకి వెళ్ళిపోతాయి. అదొకటి ఏదైనా తగ్గులు ఇట్లున్నా కూడా ఇదిలోంచి ఇట్లా గాడీలు కొట్టేసరికి అటు నుంచి ఇటు పెడితే అట్లా కిందకి వెళ్ళిపోతాయి అన్న. అదొకటి చెక్ చేసుకోమను. ఇంకా అంతే. ఇంకా దీంతో ఏంటంటే వీళ్ళు మామూలు జియో గ్రీను కొంచెం మామూలు సాయిల్ అప్లికేషన్ చేయించినట్టున్నారు. సూపర్ ఇవన్నీ కలిపారన్న. అవన్నీ కలిపి మిక్స్ చేసి చేయించారు. చాలా నీట్గా ఉంది. చెట్ల దగ్గర చూసాను, సత్తు చాలా కనపడుతుంది. ఎక్కడ గెలిగిన గడ్డి కూడా ఏంటంటే గడ్డి లైట్గా తీసేసుకొని, లేకుంటే దీన్ని ఎట్లా బోలు తోలుతామంటారు కదా, ఈ మన్నంతా పోయి గడ్డి మీద పడితే కుళ్ళుతుంది. సో అట్లా కూడా మనకి పని చేస్తుంది. ఏంటంటే డ్రిప్ అయితే బయటికి వేసుకోండి. సో ఆ డ్రిప్ తీసేసి నీట్గా ఎగేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే కొంత పంట 1 మంత్ పెట్టకపోతే మనకు 1 మంత్ బాగా వాటర్ పెట్టండి. చెట్టుకి వాటర్ పెట్టేసి ఫుడ్ పెడితే బాగా చెట్టు స్టోరేజ్ పెంచుకుంటుంది అనమాట. సో స్టోరేజ్ పెంచుకుంటే ఆటోమేటిక్గా మన స్ట్రెస్ పీరియడ్లో ఒత్తిడికి గురైనప్పుడు మళ్ళీ నీళ్ళు పెట్టంగానే పంట అంతా బయటకు వచ్చేసరి వచ్చేస్తుంది అనమాట. సో చూడండి ఈ చెట్టుకి ఎన్ని పూతలు, అసలు చాలా నీళ్ళు తగిలినాయి. కొంచెం ఇది ఆల్రెడీ ఫుల్ పెట్టుకుంది. నా దాంట్లో అంతా ఈ టైప్లో ఉంది, అంతా రాలిపోయేటట్టుంది ఆకు. సో అది అందరూ నేను మామూలుగా కొంచెం ఇదే మీకు ఓన్ ట్రాన్స్ఫార్మర్ ఉందా? ఓకే. ఇది చెట్లు కూడా బాగున్నాయి. ఇటు సప్లైన్ ఉన్నట్టుంది, ఇటు నుంచి సప్లైనా. ఇది ఎన్ని సప్లైన్లు ఉన్నాయన్నా మొత్తం? 4. ఈ మన్న ఇటు ఎర్రమన్న దీని మీద పడితే బాగా సత్తువ రాయడమని అంటారు కదా, చేరమన్న చెర్లమన్న. అది కాయలు కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి.
ఈ మామూలు మన పంటకు పోయినప్పుడైతే రావు, కానీ పంటకు పోయినప్పుడైతే కానీ ఎన్ని వస్తాయి మన చెట్లకి. ఇక ఏంటంటే వాటర్ లేక కాయ ఎట్లా అనుక్కునే ఉంది ఆడ. ఈ టైంలో బ్లైట్ కూడా కనపడట్లే కదా ఇక్కడ కాయల మీద కూడా. అంత ఇబ్బంది పెడుతుంది మామూలుగా అయితే సిచ్యువేషన్. సో టైంను బట్టి అనమాట దరిద్రం అనేది కూడా మనకు కూడా తాండవిస్తుంటుంది బ్లైట్ సిచ్యువేషన్. అది పంటకు పోక సగం చెట్లు పోతాయంటారు నేను విన్నంగా. చాలా సార్లు నేను చూస్తుంటా కదా, చింత చెట్లు అంతా జౌకులు వస్తాయంట. మొన్న అక్కడే ఏడ శ్రీశైలం దగ్గర కూడా అదే విన్నాను. వర్షాకాలం అంతా నీళ్ళు ఎక్కువైపోతే ఎండాకాలం వాటర్ ఉండవంట వాళ్ళకి భూముల్లో. సో ఇవి అది థైమోల్ సాల్ట్ బాగా పనిచేసి. Please subscribe my channel, share and like as well. ఇంకా ఈ టైంలో This is Bhuvi Chaudhary.